ఎస్, నిజానికి రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ తెచ్చుకున్న తర్వాత ఇంట్లో నుంచి తీస్తుంటే ఏం రావాలి? రేషన్ నుంచి ఏం తీసుకొస్తాం? బియ్యము, ఇంకేదైనా ఇస్తే అవి అంతే వస్తుంటాయి. కదా. సో వాటికి బదులు పాము బయటకు వస్తాయి పామా? కదా. అదే చోటు చేసుకుంది ఇక్కడ. ఎస్, రేషన్ బియ్యం సంచి ఇంటికి వచ్చింది. వంటకు సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా అందరూ భయంతో వెనక్కి తగ్గారు. కారణం ఇంతకు ముందు చెప్పినట్టే, ఆ బియ్యం సంచిలోంచి ఏకంగా ఒక చిన్న పాము బయటకు వచ్చింది. హైదరాబాద్ పాత బస్తీలో జరిగినటువంటి ఈ ఘటనతో రేషన్ తీసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తూ ఉండటంతో ఇళ్లకు క్వింటాల్ నుంచి 1.5 క్వింటాల దాకా బియ్యం సంచులు చేరుతున్నాయి. అదిగో మీరు చూడండి బిగ్ టీవీ స్క్రీన్ పైన, అదిగో ఆబామే ఇంటికి తీసుకొచ్చిన రేషన్ బ్యాగ్ లోంచి బయటకు వచ్చింది. అది చిన్న పాము కూడా కాదు రోహిత్, అది అలా పెద్ద పాము. పెద్ద పామే. అంటే మనం కన్సిడర్ చేసుకోవచ్చు రేషన్ సంచిలో చిన్న పాము అంటే దాన్ని ఏ ఒక్క 3 ఇంచెస్ 4 ఇంచెస్ అని కాదు, అది ఇంచుమించు 1.5 ఫీట్ వరకు ఉంటుందేమో ఆ పాము. కదా, బహుశా వాళ్ళు అందులో నుంచి బయటికి తీసాడు, గుండె ఆగిపోయి ఉండాలి వాళ్ళకి. మేబీ రేషన్ తీసుకొస్తున్నప్పుడు అంటే ఆడే ఆ బియ్యంలోనే ఏదైనా స్టోర్ చేశారా అని, అంటే ఆ బస్తాల్లోంచే కదా మనకి బియ్యాన్ని ఇస్తుంటారు. లేదు, వాళ్ళు తీసుకెళ్లిన బ్యాగ్ లో ముందే ఉందా, ఏం జరిగింది అనేది తెలియక అంత పెద్ద పాము ఉంది అంటే నిజంగానే డౌట్ వస్తుంది అసలు. జనాలంతా ఉత్సాహంగా ఆ సంచులను ఇళ్ళకి తీసుకువెళ్తున్నారు సరే, కానీ వాటిని తెరిచేసరికి అసలు జాగ్రత్త పడాలని చెప్తున్నారు. మీ ఇంట్లోని బియ్యం బస్తాను తెరిచే ముందు 1-2 సార్లు ఆలోచించండి, సరి చూసుకోండి, ఇలాంటి పాములు ఏమైనా ఉన్నాయేమో. అసలు అప్డేట్స్ తెలుసుకుందాం పూర్తిగా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. మన ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సుజాత. అసలు ఏం జరిగింది? అది చిన్న పాము కింద ఏం కనిపించట్లేదు, మనం బిగ్ టీవీ స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాము, ఏం చెప్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. పాత బస్తీలో ఒక రేషన్ బియ్యం ఇచ్చే దుకాణంలో ఆ పాము ఒక్కసారిగా బయటికి వచ్చింది. అయితే 3 నెలలకి సంబంధించినటువంటి రేషన్ ని తీసుకొచ్చి గోడౌన్స్ లో ఉంచుతూ ఉంటారు. అయితే ఆ గోడంలో ఉన్నటువంటి బస్తాలు తీసేటువంటి సమయంలో ఒక్కసారిగా పాము అంతా వచ్చింది. మరికొన్ని ప్లేసుల్లో మాత్రము ఈ 3 నెలల రేషన్ ఇచ్చిన తర్వాత ఆ రేషన్ ఇచ్చినటువంటి సంచులు ఖాళీగా ఉంటాయి కాబట్టి గోడంలో పెడితే అవి ఒక్కొక్కటిగా తీసేటువంటి సమయంలో సడన్ గా పాము వచ్చింది. సుజాత, ఇంటికి తెచ్చుకున్న తర్వాత పాము వచ్చిందా, లేదు గోడౌన్ లో సంచులు తీస్తున్న క్రమంలో పాము బయటకు వచ్చిందా? గూడెంలో సంచులు తీస్తున్నటువంటి సమయంలోనే పాము వచ్చింది. అయితే మనం బియ్యం సంచులు తీసేటువంటి సమయంలో ఖాళీగానే ఉన్నాయి, కొంత బియ్యం అక్కడ పడుంటాయి కాబట్టి ఇది ఇచ్చినటువంటి సమయంలో అక్కడ పాము కనిపిస్తే వీళ్ళు భయపడి బయటకు వచ్చారు. ఆ తర్వాత చిన్నగా కర్రతో బయటకు తీసుకొచ్చారు. ఎక్కడికి ఎవరికి ఏం ప్రమాదం కాలేదు. కానీ అదే పెద్ద పాము అయితే ఆ పాము రావడానికి కారణం ఏంటి అంటే 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి స్టోర్ చేస్తున్నారు, ఆ సంచులన్నీ అక్కడే పెడుతున్నారు. ఇక గోడెమ్స్ అంటే మనకి తెలియంది ఏముంటుంది అక్కడ. విష సర్పమా, లేదు విషం లేని మామూలు ప్రమాదం లేని పామా? విషసర్పమే, అది ప్రమాదకరమే. కానీ చిన్న పాము కావడము, ఎవరు దానికి హాని చేయకపోవడం వల్ల ఎవరికి ఆ పాము హాని చేయలేదు. ఒకవేళ ఎవరైనా సరే చూడక తొక్కినా లేదనంటే ఆ సంచులు చేతులతో పట్టుకున్నప్పుడు పాము చేయి మీదకి ఎక్కి కాటేసినా కూడా ప్రమాదం అయితే జరిగేది. ఎవరికి ప్రమాదం జరగలేదు, ఆ పాము కూడా ఏం ప్రమాదం జరగలేదు కదా. స్నేక్ క్యాచర్ తో భద్రంగానే దాన్ని పంపించారా? పాముకు కూడా ఎవరు హాని చేయలేదు, పాము ఎవరికి హాని చేయలేదు. భద్రంగా ఆ పామునైతే మాత్రం బయటికి పంపించేశారు. రైట్ సుజాత, నిజానికి గోడౌన్ లో ఎక్కువ రోజులు స్టోర్ చేసినప్పుడు పాములు వస్తూ ఉంటుంటాయి. అంటే రైస్ మిల్లర్స్ లో గానీ ఆ విధంగా మనం చూస్తున్నాం, ఎందుకంటే ఊరికి చివరి ఉంటుంటాయి కాబట్టి ఎలకలు, పాములు, పిల్లులు ఇవన్నీ జర్లు కూడా వస్తుంటాయి. కానీ ఇక్కడ రేషన్ బియ్యం ఇచ్చేటువంటి దుకాణాల్లో ఇటువంటి ఘటన చోటు చేసుకుని, అది కూడా పాము. మొత్తానికి ఎవరికి ఏం జరగలేదు, అదొక గుడ్ న్యూస్ అనుకోవచ్చు.